అతను చేస్తున్న చికిత్సా విధానం మంచిదో కాదు, ఏ వైద్య శాస్త్రానికి సంబంధించిందో కూడా అర్థం కావటం లేదు. ఈ మహానుభావుడు నాటు వైద్యుడు కాదు. హీస్ ఎ గ్రేట్ డాక్టర్, ఎ జీనియస్, డాక్టర్ చక్రవర్తి. ఏంట్రా నువ్వు చెప్పేది? ముసలోడు ఆ కుర్రోని తన ఆసుపత్రికి తీసుకెళ్లాడా? అవును, ఆ గుంటడు సాగు బతుకులో ఉన్నాడు. ఇప్పుడు పడిందిరా పిడి. నువ్వు అర్జెంటుగా ఆ కుర్రాడి బాబుకి ఫోన్ చేసి చెప్పు. ఏమని? ఆడి కొడుకుని మన ఊరి నాటు వైద్యుడు చేతబడి చేసి చంపాడని. పడింది పిడి. సార్, ఆ చివరి గదిలో ఇవి దొరికాయి. అమ్మో, ఈడేదో మాయమంత్రం చేసి నా బిడ్డను చెప్పాడు. వీడేదో చేతబడి చేయించుంటాడు. నీ అంతు చూస్తాను రా. నా పేరు గోవిందరాజులు. ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్గా పనిచేస్తున్నాను. ఎంబీబీఎస్ చదువుకున్నాను. ఈయన గారు ఎంబీబీఎస్ చదవకుండానే పెద్ద పెద్ద ఆపరేషన్లు చేస్తున్నాడని విన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది సార్. అందుకే నిఘా వేయించి ఉంచాను. పోయిన అమావాస్య అర్ధరాత్రి మా ఊరు శ్మశానంలో కూర్చుని హైం హీం అంటూ మంత్రాలు చదువుతూ 48 గంటల్లో ఒక యువకుణ్ణి బలిస్తాను అని అన్నట్టు సార్. కానీ ఆ బలి పశువు ఈ జోగినాథం టుకవుతాడని నేను అనుకోలేదండి. జడ్జి గారు, ఈ గోవిందరాజు నాకు కాలు రాదని నేను చచ్చిపోతానని చెప్పాడు. ఈయనే నాకు ఆపరేషన్ చేసి నన్ను నడిపించారు. కావాలంటే చూడండి, ఇవిగో కుట్లు చూడండి సార్. క్షమించండి బాబు, తెలియకొచ్చాడు. నిజంగా ఈ ముసలోడు అబ్రకాదబ్రా మంత్రగాడేనండి. లేకపోతే డాక్టర్ అన్నవాడు ఎవడైనా రంపంతో పరపరా పరపరా కడుపు కోసేస్తాడండి. చొక్కా గుండీలు కుట్టుకునే సూత్తో కుట్లేసేస్తాడండి. వాళ్ళు రావంట, డాక్టర్ డిగ్రీలు లేవంట, పెద్ద పెద్ద ఆపరేషన్ మాత్రం చేసేస్తాడండి. ఏ మందు మాకు వేయకుండా, ఒంటి మీద కత్తి అయినా ఎట్టకుండా నా బిడ్డ పెసవయ్యేట్టు చేశారయ్యా. అప్పుడు ఆయన ఏ మంత్రాలు చదవలేదయ్యా, ఏ మాయలు చెయ్యలేదయ్యా. తల్లి బిడ్డలు ఇద్దరిని బతికించారయ్యా. ఎన్ని బోటుగా మాటలంటే ఏమి మీరు నమ్మొద్దు. నా బిడ్డ చెప్పింది ఈడే. ఈ నోరు కొద్ది పెట్టకూడదు. అయ్యా జడ్జి గారు, ఈడు గురించి చేయాల్సిందే. మేము నీకు ఏం ద్రోహం చేసామని నా బిడ్డను చెప్పావు. నాశనం చేస్తాను. అయ్యా జడ్జి గారు, మీకు దండం పెడతాను. ఈ నోరు పెట్టద్దు. ఈడి గురిసెచ్చు తప్పదు. ఏంటా చూపు, ఈడి కొడుకులు కూడా నేనే చంపేశారు. ఈ హత్య కేసు తప్ప ఇంతకు ముందు ఇతని మీద ఎలాంటి రిపోర్టు లేదు సార్. చిన్న పెద్ద ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ ఇతని హస్తవాసి మంచిదని, దేవుళ్లాంటి వాడని, పైసా అడగకుండా వైద్యం చేస్తాడని చెప్పుకోవటం మాత్రం నిజం సార్. ఇంతమంది సాక్ష్యాలు పరిశీలించిన ముద్దాయి మానసిక స్థితి, అతని పూర్తి వివరాలు కోర్టుకు తెలియటం లేదు. అతను చేస్తున్న చికిత్సా విధానం మంచిదో కాదు, ఏ వైద్య శాస్త్రానికి సంబంధించిందో కూడా అర్థం కావటం లేదు. అందువలన మెడికల్ బోర్డుకు రిఫర్ చేయడానికి వీలుగా ఈ కేసును వచ్చే నెల 2వ తేదీ వరకు వాయిదా వేయడమైనది. డాక్టర్ శివప్రసాద్ గారు, మనిషి తనకున్న జబ్బు నయం చేసుకోవడానికి ఆయుర్వేదం వాడచ్చు, హోమియో మందులు తీసుకోవచ్చు, సిద్ధ వైద్యం, ప్రకృతి వైద్యం ఉండనే ఉన్నాయి. మా ఇంగ్లీష్ వైద్యం కూడా ఉంది. ఆపరేషన్ అవసరమైతే మీ ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి ఎలాగూ రావాల్సిందే. ఒక మేజర్ ఆపరేషన్ చేయడానికి
మీరు ఈ ఎక్విప్మెంట్ ఉపయోగించగలరా? వీటితోనే ముద్దాయి ఎన్నో ఆపరేషన్లు సక్సెస్ఫుల్ గా చేసినట్టు రుజువులు ఉన్నాయి. నమ్మగలరా? చాలా ఆశ్చర్యంగా ఉంది. కానీ అసంభవం మాత్రం కాదు. 100 ఏళ్లకు పూర్వం ఏ ఎంబీబీఎస్ లేదు, ఏ ఎఫ్ఆర్సిఎస్ లేదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, 5th సెంచరీ బీసీలో సర్జరీకి పితామహుడు సుశ్రుతుడు రైనోప్లాస్టీ అంటే ముక్కు మీద ప్లాస్టిక్ సర్జరీ చేశాడు. మరి ఆయన ఏ ఎఫ్ఆర్సిఎస్ చదవలేదు. ఇప్పుడున్న ఆర్థోపెడిక్ విధానానికి చాలా సూత్రాల్ని కనిపెట్టింది కూడా ఆ సుశ్రుతుడే. అన్ని జబ్బులకు జనం మా దగ్గరకు పరుగులు తీసుకురావడం లేదు. దీర్ఘరోగాలకు ఆయుర్వేదం లాంటి వైద్యం తీసుకుంటున్నారు. ఇంగ్లీష్ మందులు కనిపెట్టలేని ఉబ్బసం వ్యాధికి మా డాక్టర్లు సైతం చేప మందు తింటున్నారు. ఎముక విరిగితే ఆంధ్ర ఫేమస్ పుత్తూరు వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. వీధికి 10 నర్సింగ్ హోములు వెలుస్తున్నాయి. కానీ ఒక్క డాక్టర్ ఇంటి ముందే జనం క్యూలో ఉంటున్నారు. కారణం అడిగితే ఆ డాక్టర్ హస్తవాసి చాలా గొప్పదంటున్నారు. అలాంటి హస్తవాసి మీరు చెబుతున్న ఆ నాటు వైద్యుడికుందేమో. మీరందించిన కేసు వివరాలను బట్టి నాటు పద్ధతిలో వైద్యం చేసి ఎందరినో బ్రతికించిన మనిషి ఒకే ఒక్కడిని చంపాడంటున్నారు. 10 మందినైనా చంపందే డాక్టర్ కాడన్న సామెతే ఉంది. అంతెందుకు, నా అకౌంట్లోనూ ఆపరేషన్ టేబుల్ మీద ఫెయిల్ అయిన కేసులు ఎన్నో ఉన్నాయి. బట్ వన్ థింగ్, బిడ్డ కడుపులో ఉండగానే పుట్టబోయేది ఆడో మగో చెప్పగలిగేంత మెడికల్ సైన్స్ అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో ఇంకా నాటు పద్ధతిలో ఆపరేషన్లు చేసి ప్రాణాలు పోస్తున్న ఆ మహానుభావుణ్ణి చూడాలనుంది. యువర్ ఆనర్, మే ఐ హావ్ ఎ లుక్ ఎట్ హిమ్? పర్మిషన్ గ్రాంటెడ్. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. యువర్ ఆనర్, ఈ మహానుభావుడు నాటు వైద్యుడు కాదు. హీస్ ఎ గ్రేట్ డాక్టర్, ఎ జీనియస్. డాక్టర్ చక్రవర్తి భారతదేశం గర్వింపదగ్గ గొప్ప డాక్టర్. ఒక్క మాటలో చెప్పాలంటే హీఈస్ ద లివింగ్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ సర్జికల్ నాలెడ్జ్. నీ శివప్రసాదం సార్, ప్లీజ్ రికగ్నైజ్ మీ. మీ శిష్యుణ్ణి సార్. సార్, నన్ను గుర్తుపట్టలేదా? మీ అసిస్టెంట్ని. శివప్రసాదం సార్. సార్, లుక్ అట్ మీ సార్. నా వంక చూడండి. నేను శివప్రసాద్ని. నాకు గుర్తులేదు. గుర్తు తెచ్చుకోండి. మీ మిస్సెస్ కమల. కమల గుర్తున్నారా? జ్యోతి, మీ పాప జ్యోతి. నాకెవరో గుర్తులేదు. యువర్ ఆనర్, ఈయన జ్ఞాపక శక్తి పోగొట్టుకున్నారు. ఐఎమ్ ఎ సర్జన్. నేను ఆపరేషన్ చేసి మామూలు మనిషిని చేస్తాను. ప్లీజ్ ఆయనకి బెయిల్ మంజూరు చేయండి. ఐ విల్ డూ ఎవ్రీథింగ్ ఐ క్యాన్. ది లైఫ్ ఆఫ్ ఎ జీనియస్ ఈజ్ అట్ స్టేక్. ఐ ఇంప్లోర్ యూ, ఐ బెగ్ యూ. అమ్మోయ్ దేవుళ్ళారా, గుడ్లవల్లేరు గ్రామ ప్రజలారా, నా కట్లుప్ప తీసి నా కాళ్ళు కలపండి నాయనోయ్, లేకపోతే నా పంగ చీలిపోద్ది దేవుడోయ్. అయ్యో, నిజం చెప్పకపోతే నీ సీటు దగ్గర నుంచి శిరస్సు దాకా చీలిపోద్ది. శ్రీకృష్ణుడు గడ్డి పరకతో డైరెక్షన్ ఇస్తే భీముడు జరాసంధుని 2గా చీల్చాడు. ఇప్పుడు ఏని వీళ్ళిద్దరికి డైరెక్షన్ ఇచ్చానుకో, నా పంగ చీలిపోద్ది దేవుడోయ్. మర్యాదగా నిజం చెప్పా. నాని ఎలా చనిపోయాడు? ఆ కర్రీ డాక్టర్ గోవిందరాజులు పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి చంపాడు. అందులో కొండయ్య గారికి కూడా హ్యాండ్ ఉంది.
డోర్ వైపు చూడండి సార్. వాళ్ళని గుర్తుపట్టండి సార్. ప్లీజ్ రిమెంబర్ దామ్. ఆయన మీ నాన్నగారు, ఆవిడ మీ అమ్మగారు, ఆవిడ మీ చెల్లాయి. ఒక్కసారి ఇటు చూడండి సార్. ఈ అమ్మాయి తెలుసా సార్? ప్లీజ్ రిమెంబర్. జ్యోతి, జ్యోతి సార్. ప్లీజ్ ట్రై టు రికలెక్ట్ సార్. ప్లీజ్. మీ పాప జ్యోతి. ఆ కుర్రాడు నరేంద్ర. యు రిమెంబర్? వాళ్ళిద్దరికి మీరు పెళ్లి కూడా చేయాలనుకున్నారు సార్. సంజీవిని మీ చేకొచ్చింది. థ్యాంక్ యూ. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ బాబు.